అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. నమస్కారం ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. శ్రీ మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2500 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. చరణ్ నవరాత్రులు అద్భుతంగా జరుపుకున్నటువంటి మా ప్రేక్షకులకి అమ్మవారి ఆశీర్వాదాలు పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. సుఖశాంతులతో మనశ్శాంతితో హాయిగా హ్యాపీగా మీరు ఉంటున్నటువంటి ఈ శుభతరుణంలో మన సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి విజయవాడ నుంచి 4 వచ్చేసారు. హాయ్ సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లో ఫైనలీ సూపర్ స్టార్ మహిళ షీల్డ్ తో పాటు 3 లక్షలు ఎవరు గెలుచుకుంటారు? ఓకే, మరి పరిచయాలు పెంచుకుందాము. హాయ్ సుమా, మీ గురించి చెప్పండి. బాపట్ల నుంచి వచ్చాను ప్రస్తుతానికి, కానీ సూపర్ సెలక్షన్ మాత్రం నేను అయ్యింది విజయవాడలోనే. అయితే మీరు విజయవాడ నుంచే కాంటెస్ట్ చేస్తాను. ఓకే, వెల్కమ్. అన్నపూర్ణ. నా పేరు అన్నపూర్ణ అండి. హాయ్ అండి. నేను విజయవాడ నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. నాది సింగింగ్ హాబీ. ఓకే, కార్తిక. హాయ్ సుమా. హాయ్ కార్తిక. నా పేరు కార్తిక, విజయవాడ నుంచి వచ్చాను. నా హాబీ సింగింగ్, డాన్సింగ్. చూసావుగా? చూసాను. అలాగా ఇద్దరు అసలు ఏమాత్రం తగ్గకుండా చేసేస్తారు. హుషార్. కానీ ఇందులో ఫైనలీ ఒక్కళ్ళే వెళ్తారు క్వార్టర్ ఫైనల్స్ కి. చూసుకోండి మరి. మా దసరా నవరాత్రులు అంటే చాలు విజయవాడలో బెస్ట్. బెస్ట్ సెలబ్రేషన్. వినాయక చవితి అవ్వగానే వెంటనే దసరా వచ్చేస్తుంది కదా, అది ఇది మొత్తం కలిపి ధూమ్ ధూమ్. సరే, వాత్సల్య. హాయ్ సుమార్. హాయ్. నా పేరు వాత్సల్య, విజయవాడ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చి డాన్సింగ్, సింగింగ్, మోనో యాక్షన్ చేస్తాను. చూద్దామైతే ఇవాళ మోనో యాక్షన్ కూడా. అలాగే మా కాలనీలో అందరం కలిసి కోలాటం అది నేర్చుకుంటూ ఉంటాము. ఓకే, బ్రహ్మోత్సవాలకి వాటికి కూడా వెళ్తూ ఉంటాం. సరే, ఇప్పుడు మనం రౌండ్ మొదలెడదాము. శ్రీ మురళీమోహన బెల్ రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, మేము అడిగిన ప్రశ్నలకి మీరు తప్పు సమాధానాలు చెప్పాలి. చెప్పిన సమాధానం మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఓకే అన్నపూర్ణ, మీతో మొదలెడుతున్నాను. రెడీయా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రాత్రి నిద్ర పట్టాలంటే దేని మీద పడుకుంటారు? ముళ్ళ మీద. పాయసం దేంతో చేస్తారు? మట్టితో. మీరు ₹1,00,000 గెలిస్తే ఏం చేస్తారు? పాస్. మీరు చేసే ఇడ్లీలని మీ ఆయన ఏం చేస్తాడు? ముఖాన్ని పూసుకుంటారు. పరీక్షలో పెన్ను మర్చిపోతే ఏం చేస్తారు? నాలుగుతో రాసుకోవాలి. ఓకే, టైమ్ అప్. రాత్రి నిద్ర పట్టాలంటే దేని మీద అన్నారు? ముళ్ళ మీద పడుకుంటే మంచిగా చాలా బాగా నిద్ర పడుతుంది. మన సినిమాల్లో ఒకప్పుడు ఫస్ట్ నైట్ సీన్ ఉందంటే దాని మీద అందులో మళ్ళీ రాఘవేంద్రరావు గారి సినిమా వచ్చిందంటే పళ్ళు కూడా, దానిమ్మలు, గులాబీ పువ్వులు. ఇప్పుడు దాని బదులు ట్రెండ్ మారింది, ముళ్ళు చల్లండి. ఎందుకంటే మీరు ముళ్ళ బాటల్లో నడవబోతున్నారు. తీసుకోండి. రాఘవేంద్రరావు గారు వాడని పండేమైనా తెలుసా మీకు? సీతాఫలం వాడేశారు. పనస పండు ఎక్కడ వాడారు? ఇప్పుడేమో ఓం నమో వెంకటేశ్వరలో కూడా వాడడానికి లేదు. ఏంటి గురువు గారు ఇది? పాయసం దేంతో చేస్తారు? మట్టితో. మట్టితో చేస్తారంట. వెరీ గుడ్. మీరు ₹1,00,000 గెలిస్తే ఏం చేస్తారన్న దానికి ఆశగా ఎదురు చూస్తే పాస్ చెప్పేశారంట. మీరేం చేస్తారు వాత్సల్య? ₹1,00,000 అడుక్కుంటాను. ₹1,00,000 వస్తే అడుక్కుంటారా? కార్తీక. నీకు ఇస్తా. నీరజ. నాకా? పక్కింటి వాళ్ళకి ఇచ్చేసేస్తాను. మనం వెళ్దాం. చాలా జాలిగా అందుకనే. నువ్వు చెప్పిన ఆన్సర్ ఎలా ఉందంటే కార్తిక, ఒక హార్ట్ పేషెంట్ కి ₹1,00,000 తగిలేయంట. చాలు, అదొక్కటి చెప్తే చాలు. కాదు, డాక్టర్ గారు ఇప్పుడు వీడికి ఈ విషయం చెప్తే వీడు పోతాడేమో అని వాడిని చాలా ప్రిపేర్ చేసి, ఇప్పుడు ఇదిగో మన పక్క పేషెంట్ కార్తిక ఉంది, ఆ అమ్మాయికి 10 లక్షలు వచ్చాయి అనుకుందాం. అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతుందా లేదా? అవును డాక్టర్ గారు, చాలా హ్యాపీగా ఫీల్. ఓకే, వీడు కొంచెం ప్రిపేర్ అవుతున్నాడు. ఇప్పుడు అదే మన వాత్సల్య ఉంది, వాత్సల్యకు ఒక 50 లక్షలు వచ్చాయి అనుకో, హ్యాపీగా ఫీల్ అవుతుందా లేదా? అయ్యో 50 లక్షలు వస్తే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవ్వరా డాక్టర్ గారు?
ఇప్పుడు నీకు 30 లక్షలు వచ్చాయి అనుకో, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావా లేదా? అయ్యో డాక్టర్ గారు నేను ఎందుకు హ్యాపీగా ఫీల్ అవ్వనండి, నాకు ఇంత సేవలు చేస్తున్నా మీకే ఇచ్చేస్తాను అన్నట్ట డాక్టర్ పోయాట. హార్ట్ అటాక్ వాడికి వస్తుందేమో అనుకుంటే డాక్టర్కి వచ్చింది. కాదు 30 లక్షలకి ఇంకా 1 కోటి వరకు రీచ్ అవ్వలే డాక్టర్. మీరు చేసే ఇడ్లీల్ని మీ ఆయన ఏం చేస్తాడంటే మొహానికి పూసుకుంటాడు అనేది ఆ అలవాటు ఉందా మీ ఇంట్లో? చాలా కలర్ వచ్చేస్తారు ఇడ్లీ ప్యాక్ బాగా. ఇడ్లీ ప్యాకేజ్. రహస్యం అదే మీ ఆయన పేరు ఇడ్లీ విశ్వనాథమా? కాదండి ప్రవీణ్ గారు. ఓకే, పరీక్షల్లో పెన్ను మర్చిపోతే ఏం చేస్తారు? నాలుగుతో రాసిద్దంట. నాలుకతో రాస్తారు. కొత్త విద్య. తను అందుకే ఫస్ట్ వచ్చిందంట. అంటే ఇట్లా సిరాలో ముంచి తను అందుకే ఫస్ట్ నాకు చెప్పింది కూడా, అలా చేయి నువ్వు కూడా నేర్చా అని. 4 రాంగ్ చెప్పారు, 40 పాయింట్లు అండి. ఓకే వాత్సల్య, యువర్ టైం స్టార్ట్స్ నౌ. హుసేన్ సాగర్ ఎక్కడుంది? విజయవాడలో. విమానాలు ఎక్కడ తిరుగుతాయి? పట్టాల మీద. పూర్వం రాజులు నడుముకి ఏం కట్టుకునేవాళ్ళు? పాములు. భర్త సినిమాకి తీసుకెళ్ళకపోతే ఏం చేస్తారు? ఇంట్లో కూర్చొని టీవీ చూస్తాం. సంగీతం నేర్చుకోవాలంటే ఏం చెయ్యాలి? అపశృతిలో పాడాలి. మెగాస్టార్ అని ఎవరిని పిలుస్తారు? బాలకృష్ణ. ఓకే, హుసేన్ సాగర్ ఎక్కడుంది? విజయవాడలో ఉందా? మరి కృష్ణానది? హైదరాబాద్. విమానాలు ఎక్కడ తిరుగుతాయంటే పట్టాల మీద. పట్టాల మీద విమానాలు తిరుగుతాయి. సూపర్. పూర్వం రాజుల నడుముకి పాముల్ని కట్టుకునే వాళ్ళంట, ఇప్పుడు బెల్ట్లు కట్టుకుంటున్నారా? అసలు ఆడవాళ్ళకి వడ్డాణం అనేది ఎందుకు కనిపెట్టారో తెలుసా? నడుము అందంగా కనబడటానికి. ఎందుకు? స్టమక్ పెరగకుండా ఇలియానా లాగా సన్నగా ఉండడానికి. పిల్లలు పుట్టే డెలివరీ అయ్యాక ఇంకా పుట్టకుండా ఉండడానికి. వడ్డాణం పెట్టుకోలేదు అనుకో, వాళ్ళ వంప వీళ్ళ వంప చూస్తారని చెప్పి జెంట్స్ మన లేడీస్ కూడా సన్నగా కావాలని వడ్డాణం పెట్టి ఇదివరకు రోజు అంటే ఆ కొలత కన్నా నడుము పెరగకూడదు అని పెట్టారు. మరి మగవాళ్ళకి బెల్ట్ ఎందుకు పెట్టారు? నేను చెప్తా చెప్పు. డైజెషన్ తొందరగా అయిద్ది బెల్ట్ పెడితేనా? కాదు, మీరెవరో ఆన్సర్ చెప్పారు. ప్యాంట్ జారకుండా. ప్యాంట్ జారకుండా ఉండడానికి. ఇది కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, వండర్ఫుల్. నెక్స్ట్, భర్త సినిమాకి తీసుకెళ్ళకపోతే ఇంట్లో కూర్చొని చూస్తాం. ఇంట్లో కూర్చొని టీవీ చూస్తాను. ఇది కరెక్టే కదా? సంగీతం నేర్చుకోవాలంటే ఏం చేయాలి? అపశృతిలో పాడాలి. ఒక అపశృతి పాడండి చూద్దాం. నేను ఒక ఆరోహణ అవరోహణ చెప్తాను, మీరు పాడండి. ఓకే? సరి గ మ ప ద ని స. సరి గ మ ప ద ని స. అపశృతి ఏది? అదే అదే. నువ్వు అపశృతిలో పాడాలి. కరెక్ట్ గా పాడావు కదా? కరెక్ట్ గా పాడావు. సారే గా మా మెగాస్టార్ అని ఎవరిని పిలుస్తారు? బాలకృష్ణ గారిని. ఓకే, 4 రాంగ్ చెప్పావు, 40 పాయింట్లు. కార్తీక రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జుట్టు కట్ చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి? శ్మశానానికి. ముంబై ఏ దేశంలో ఉంది? విజయవాడలో. వర్షంలో తడవకూడదంటే ఏం చెయ్యాలి? వర్షంలో నుంచోవాలి. ఆ రోజుల్లో అశోకుడు ఏం నాటించాడు? కరెంట్ స్తంభాలు. సాయి ధర్మతేజ్ కి పవన్ కళ్యాణ్ ఏమవుతాడు? తమ్ముడు. పోలీసులు దొంగల్ని పట్టుకొని ఏం చేస్తారు? ముద్దు పెట్టుకుంటారు. పోలీసులు దొంగల్ని ఇట్రా తొందరగా దొరికాడు కాబట్టి తీసుకుంటాడు. జుట్టు కట్ చేయాలంటే శ్మశానానికి వెళ్ళాలా? వెరీ గుడ్. ముంబై ఏ దేశంలో ఉంది? విజయవాడలో ఉంది. విజయవాడలో ఉంది. ముంబై మార్చారు మొన్ననే. ఎస్. వర్షంలో తడవకుండా కూడదంటే ఏం చేయాలి? వర్షంలో నుంచోవాలి. వర్షంలోనే నించోవాలి. ఓకే. ఆ రోజుల్లో అశోకుడు ఏం నాటించాడు? కరెంటు స్తంభాలు. ఆ రోజుల్లో అశోకుడు కరెంటు స్తంభాలు నాటెను. అది వచ్చే పోయే వాళ్ళకి వెలుతురు ఇచ్చును. సాయి ధర్మతేజ్ పవన్ కళ్యాణ్ కి తమ్ముడు అవుతాడు. ఓకే. పోలీసులు దొంగల్ని పట్టుకొని ఏం చేస్తారు? ఓకే, సో మీరు పోలీసు, ఇవిడ దొంగ అండి. వస్తా. మా హస్బెండ్ హర్ట్ అవుతాడు. చేయను. మా హస్బెండ్ హర్ట్ అవుతాడు. మీ హస్బెండ్ హర్ట్ అవుతాడు. నేను నీ దగ్గరకు వస్తున్నా. నువ్వు నాకు దొంగని కాదు. నేను దొంగవే. మా మనసులో దోచుకున్న దొంగవి నువ్వు. నేను బతికిపోయా. అంటే మా ఆయన ఫీల్ అవ్వడా? ఓకే, 6 రాంగ్, 60 పాయింట్. నీరజ రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పాలవాళ్లు పాలల్లో ఏం కలుపుతారు? పెనాయిల్. అప్పగింతలప్పుడు పెళ్లి కూతుర్ని ఏం చేస్తారు? మా ఇంట్లోనే ఉండమ్మా అంటారు. కారు ఎలా నడుపుతారు? వెనక నుంచి. అబ్బాయిలు కూర్చొని ఏం చేస్తారు? ఏమి చేయరు. బట్టలు ఎన్ని రోజులకు ఒకసారి ఉతుక్కుంటారు? సంవత్సరానికి ఒక్కసారి. ఉల్లిపాయలకు వస్తే ఏమొస్తుంది? ఏమి రాదు. కాకరకాయ ఎలా ఉంటుంది? తీయగుంటది. ఓకే. పాలవాళ్లు పాలల్లో ఏం కలుపుతారు? పెనాయిల్. ఓకే. అమ్మో, పాలల్లో ఏంటంటో కలిపేస్తున్నారు అసలు ఈ మధ్య. ఫెవికోల్ ఈ మధ్య ఇచ్చిందంటే ఇంకేమైనా ఉందా? అయిపోతారు అక్కడ. ఏం పర్లేదు సుమా, నేను ఇస్తాను.
అప్పగింతలప్పుడు పెళ్లి కూతుర్ని ఏం మా చేస్తారు? ఇంట్లోనే ఉండమంటాం. పంపించరు. ఓకే. కారు ఎలా నడుపుతారు? వెనక నుంచి వెనక నుంచి నడుపుతారు. మరి ముందర? ముందర చూస్తూ ఉంటారు, వెనక నడుపుతూ ఉంటారు. కాదు, ముందర ఒకళ్ళు నడుస్తూ ఆ రాని రాని అంటూ ఉంటారు. అబ్బాయిలు కూర్చొని ఏం చేస్తారు? ఏమీ చెయ్యరు. ఇది ఇవ్వడానికి లేదు, సారీ. బట్టలు ఎన్ని రోజులకు ఒకసారి ఉతకాలంటే సంవత్సరానికంట. మీరు అలాగే వేసుకొచ్చారా? లేదు, ఇందాకటి నుంచి ఈ వాసన వస్తుంది. ఉల్లిపాయలు కోస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. ఏమీ రాదు లాంటి ఆన్సర్లు చెప్పకూడదు. ఏదో ఒక స్పష్టంగా ఒక ఆన్సర్ కావాలి. ఓకే, బియ్యం గింజలు వస్తాయి. ఇప్పుడు చెప్పడానికి లేదు, 20 seconds లోపు చెప్పాలి. కాకరకాయ ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. ఓకే, 5 రాంగ్, 50 పాయింట్లు నీరజ. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు వారేవా ఏమి ఫేస్ లో మొదటి ఫేస్ నీరజకి చూడండి. ఏ నాగ చైతన్య, బి అఖిల్, సి పవన్ కళ్యాణ్, డి రాణా లా ఉన్నా. ఫైనల్. ఓకే, ఏ నాగ చైతన్య. చూద్దాము. కరెక్టా? కరెక్ట్. నాగ చైతన్యనా? నాగ చైతన్యనే. సరే, ఏ చూద్దాం. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. ఓకే, కరెక్ట్. ఇప్పుడు బి అఖిల్. బ్రదర్స్ ఇద్దరు కళ్ళావి. అవును. కరెక్టా అనుకున్న? కరెక్ట్. అఖిలే. అఖిలే. బి చూద్దాం, అఖిల్ అవునా కాదా? ఇట్ ఈస్ అఖిల్. కరెక్ట్. సి మీరు పవన్ కళ్యాణ్ అన్నారు కదా? కాదు కాదు. మరి ఎవరు? విష్ణు. మంచి విష్ణు. విష్ణు. సో మీరు అనుకుంటున్న పవన్ కళ్యాణ్ అవునా కాదా చూద్దాం. డి మీరేం చెప్పారు? నాగార్జున. రాణా అన్నారు. రాణా అన్నారు. ఎవరు అనుకుంటున్నారు మీరు? రామ్ చరణ్. రామ్ చరణ్. మీరు? నాగార్జున అనుకుంటున్నా. మీరు? రాణా అనుకుంటున్నాను. నాకేమో పైన నాగ చైతన్య అఖిల్, ఇది విష్ణు మనోజ్ ఏమో అనిపిస్తోంది. రెండే కరెక్ట్. 20 పాయింట్లు. ఇప్పుడు కార్తీక. వారేవా ఏమి ఫేస్. ఏ ప్రభాస్, బి శ్రీకాంత్, శ్రీ రవితేజ అండ్ డి ఎవరో బాగా గడ్డం పెంచుకొని వచ్చాడు. టెడ్డీ బేర్ లా ఉన్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్. అండ్ ఇట్స్ ఫైనల్. సో ఏ ప్రభాస్, బి శ్రీకాంత్, సి రవితేజ, డి పవన్ కళ్యాణ్. ఓకే, మనం పవన్ కళ్యాణ్ తో మొదలెడదాం. డి పవన్ కళ్యాణ్. నీరజ? జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్. వాత్సల్య? ఎన్టీఆర్. సరే, డి చూద్దాం. ఏయ్, నువ్వేంటి జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ అన్నావు? ఆయన అట్లాగే ఉన్నాడు, గడ్డం కనిపించగానే. చెబ్బి పవన్ కళ్యాణ్. సి రవితేజ అన్నావు. సి రవితేజ. ఓకే, రవితేజనా? చూద్దాం. సి. పవన్ కళ్యాణ్ గారు బాగా గడ్డం పెంచుకొని వస్తే బాగా జుట్టు పెంచుకొని వచ్చాడు. ఇప్పుడు బి శ్రీకాంత్ అన్న. శ్రీకాంత్ అన్న. కరెక్ట్. చూద్దాం. బి. ఆహా, ఇది కూడా కరెక్ట్. ఏ అయితే మీరు ప్రభాస్ అన్నారు కదా? ప్రభాస్. బాహుబలి ప్రభాస్. చూద్దాము. ఏ. నాలుగు కరెక్ట్. 40 పాయింట్లు. కార్తీక, చాలా తక్కువ మంది పార్టిసిపెంట్స్ కి ఈ రౌండ్ లో 40 పాయింట్లు వస్తాయి. ఓ వాత్సల్య రెడీ? రెడీ. చూసుకో. బి తమన్నా. ఏ దీపికా పడుకోన్ లాగా ఉంది. ఓకే.
సి పార్వతి మెల్టన్ లాగా అనిపిస్తుంది. డీప్ పాస్. ఫైనల్. ఓకే సరే, మనం ఏ దీపికా పదుకోన్ అవునా కాదా చూద్దాం. కరెక్టా? రెజినా లాగా ఉంది. అన్నపూర్ణ? నిత్య మీనన్. నిత్య మేనన్. ఓకే. దీపికా పదుకొనే. ఓకే, ఏ చూద్దాం. సారీ. ఓకే. బి తమన్నా. తమన్నా. తమన్నా కరెక్ట్. సి పార్వతి మెల్టన్ కదా? కాదు. మరెవరు? సమాంత. మీరేమంటారు? సమంతనే. ఓకే చూద్దాం. సి సమంతానా? దేవ్ దేవ్ దేవుడా ఓ రోరి దేవుడా దేవ్ 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 దేవుడా. డి అయితే ఏం చెప్పలేదు. నేను చెప్తా. చెప్పండి. కాజల్. నీరజ? కాజల్. మీరు? ఐ డోంట్ నో. ఓకే చూద్దాం. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుకున్నావే. ఎన్ని చెప్పారు? ఒక్కటే. 10 పాయింట్లు. కానీ ఓవరాల్ గా ఫేస్ చూస్తే దీపికా పడుకోన్ లా ఉంది తెలుసా? నేను అదే పప్పులో కాలేసి ఎక్కడో కొంచెం దీపికా పడుకోన్ పోలికలు వీళ్ళు నలుగురిలోనూ ఉన్నాయని నాకు ఇవాళ అర్థమైంది. అన్నపూర్ణ మీకు చూడండి. అబ్బో, ఏయ్. ఓహో, జైలు నుంచి ఫ్రెష్ గా తప్పించుకున్న ఖైదీ అనుకుంటా. బి ప్రకాష్ రాజ్. బి ప్రకాష్ రాజ్. డి మంచు మనోజ్. బి ప్రకాష్ రాజ్. ఏ నాగార్జున. బాలకృష్ణ. ఏది? సి. సి బాలకృష్ణ. ఓకే ఫైనల్. ఓకే, ఏ నాగార్జున కదా మీరు చెప్పింది? నాగార్జున అది. ఆదిత్య లాగా ఉన్నాడు ఎందుకో. ఆ? ఆదిత్య 369 హీరో చిన్నప్పుడు చేశాడే. వామ్మో, అనుకుంటున్నా. కార్తీ. 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 సరే చూద్దాం నాగార్జున అవునా కాదా. అది కార్తీ. బి ప్రకాష్ రాజ్. ఇది మాత్రం ప్రకాష్ రాజ్ కళ్ళని తెలిసిపోతున్నాయి. చూద్దాం. ఇట్ ఇస్ ప్రకాష్ రాజ్. కరెక్ట్. సి బాలకృష్ణ అన్నారు కదా? కాదు, జనతా గ్యారేజ్ ఎన్టీఆర్. అబ్బో, ఎన్టీఆర్. అబ్బాయిలో బాబాయిని చూసుకున్నారా మీరు? జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ అయితే కాదు. జనతా గ్యారేజ్ కాదు. శక్తిలో ఎన్టీఆర్. శక్తి ఎన్టీఆర్. ఏదో ఒక ఎన్టీఆర్. డి మంచు మనోజ్. మంచు మనోజ్. మంచు మనోజ్. మంచు మనోజ్. మనోజ్. చూద్దాం. నాలుగిట్లో 2 కరెక్ట్. 20 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల. ఈ రౌండ్ లో నెగటివ్ పాయింట్స్ ఉంటాయి. బొమ్మాలి ఎవరిని వదలరు. మీరు బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్లు పోతాయి. 10 ఎవరికైనా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇవాళ బస్ వస్తుంది, దాని మీద సినిమా టైటిల్ గానీ లేకపోతే ఊరి పేరు గానీ రాసి ఉంటుంది. ఓకే, సో డ్రైవర్ రైట్ రైట్. కార్తిక. జక్కన్న. సరిగ్గా చూసావా? చూసా. హీరో కనిపించారా? నాకు టైటిల్ కనిపించింది చాలు. హీరో ఎవరు? సునీల్. మీరు చూడలేదా? నేను చూసా, కొట్టాను, అది మోగల. సరే చూద్దాం. జక్కన్న కరెక్ట్. సునీల్ తీసుకోండి 10. సో పాయింట్లు ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఈ బస్సు పక్కన వచ్చిందంటే సినిమా టైటిల్స్, ముందరేమో ఊరి పేర్లు వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఏ ఊరి పేరు వస్తుందో చూద్దాం. కమాన్ డ్రైవర్ పోనీ. నీరజ. ఉదయగిరి. ఉదయగిరి ఎక్కడుంది? నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉంది. ఇది కరెక్ట్ అనుకుంటున్నారా? ఉదయగిరి కరెక్టే. మీరు? కరెక్టే. ఉదయగిరి ఒరిస్సాలో ఉంది. నేను వెళ్ళినప్పుడు చూడలేదు సుమా. అక్కడ చూడలేదు. సరే, బస్ వెళ్ళినప్పుడు కూడా చూడలేదు మీరు. మరి బజార్ నొక్కలే. నొక్కాను. సరే చూద్దాం. డ్రైవర్ రివర్స్ కొట్టు. ఉదయగిరి కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. చూసుకోండి, అక్కడ స్కోర్ చాలా దారుణంగా పెరిగిపోతుంది. డ్రైవర్ కమాన్.
నీరజ ఘటోద్గజుడు కాదు సారీ మా లాస్ట్ Yeah. 6 seconds. యమ టైం అప్. పాస్ చేస్తున్నామా? లేదు, ఈ రౌండ్ లో పాస్ లేదు. ఎవరికైనా తెలుసా? రాజ్యం అనుకుంటున్నా. ఘటోద్గజుడు ఇది కొత్తగా ఆవిడకి ఏదో అవుతుంది, టాబ్లెట్ ఇవ్వండి. నాకు ఆ, ఏదో అవుతుంది నిజమే. మాయాబజార్ మాయా బజార్ ని ఘటోద్గజుడు అని. ఆవిడేంటి ఆయన శ్రీరామ కొమ్ములు రాజ్యం. రాజ్యం అన్నా. ఆయన కొమ్ములు గుర్తుకొస్తున్నాయి కానీ టైం కి గుర్తురాలే. అది. చూద్దాం. వివాహ భోజనం -10. అంతా మాయ, అంతా మాయ. మరి 10 పాయింట్లు ఎవరికి ఇస్తారు? ఇవ్వవా నాకు? నీరజ నేను పక్కన తక్కువ ఉన్నాయి. నీరజ, transfer అవుతాయి. నీరజ, నీకు లో ఎక్కువైపోయింది. ఉన్నాయి. నీకు ఎక్కువైపోయింది. తర్వాత నీరజ, నాకు మళ్ళీ నేను ఇస్తా. లాభం చూడు, వాళ్ళు జాలిగా చూస్తున్నారు. పర్వాలేదులే, మన ఫ్రెండ్సే కదా. పక్కనున్నా. అన్నపూర్ణకి 10. అన్నపూర్ణకి 10. నాకే ఘటోద్గజుడు అన్యాయం చేశాడు. నెక్స్ట్ మైనస్ అయితే నాకు. ఓకే డ్రైవర్ పోనీ. కార్తిక తాడేపల్లి గూడెం ఎక్కడుంది? ఎక్కడ ఉంటది? వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి. అక్కడ ఉందా? కరెక్టా వాత్సల్య? కరెక్టే. నీరజ తాడేపల్లిగూడెం. చూద్దాం. తాడేపల్లిగూడెం కరెక్ట్. 10 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. నేను డైలాగ్ వినిపిస్తాను, తర్వాత క్వశ్చన్స్ వస్తాయి. అప్పుడు బజర్ నొక్కండి. నెగటివ్ పాయింట్స్ లేవు. మీరు చెప్పకపోతే నెక్స్ట్ వాళ్ళకి పాస్ అవుతుంది. ఓకే ఫస్ట్ డైలాగ్. మీ దయ వల్ల ముంబైలో మాఫియా అనేది లేకుండా పోయింది సార్. గ్యాంగ్స్టర్స్ అందరు చెదిరిపోయారు. ముంబైలో బాయ్ అనేవాడిని లేకుండా చేసి పారేశారు సార్. ఇండియా దిక్కులేంది అయిపోయింది. ఎన్ని సెటిల్మెంట్స్ ఆగిపోయాయి తెలుసా సార్ మీకు? ఎన్ని ప్రాపర్టీస్ పెండింగ్లో పడిపోయాయి తెలుసా సార్ మీకు? కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి సార్. మీ పోలీసులు మీ కోర్టులు తీర్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ బయట మాఫియా సెటిల్ చేస్తుంది. అలాంటి మాఫియాని తొక్కేస్తారు సార్. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? నీరజ. మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్ ఇదే డైలాగ్ కి సంబంధించి. ఈ డైలాగ్ ఉన్న సినిమాలో హీరోయిన్ ఎవరు? కార్తిక. కాజల్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మీ దయ వల్ల ముంబైలో మాఫియా అనేది లేకుండా పోయింది సార్. గ్యాంగ్స్టర్స్ అందరు చెదిరిపోయారు. ముంబైలో బాయ్ అనేవాడిని లేకుండా చేసి పారేశారు సార్. ఇండియా దిక్కులేంది అయిపోయింది. ఎన్ని సెటిల్మెంట్స్ ఆగిపోయాయి తెలుసా సార్ మీకు? ఎన్ని ప్రాపర్టీస్ పెండింగ్లో పడిపోయాయి తెలుసా సార్ మీకు? కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి సార్. మీ పోలీసులు మీ కోర్టులు తీర్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ బయట మాఫియా సెటిల్ చేస్తుంది. అలాంటి మాఫియాని తొక్కేస్తారు సార్. తొక్కకూడదు సార్, బాగా పెంచండి, పోషించండి సార్ మాఫియాని. ఇప్పుడు సేమ్ డబ్ స్మాష్. నీరజ రండి. కొంచెం ముందరకు వచ్చేయండి. కూర్చోండి. ఓకే రెడీ. ఫీల్ డైలాగ్. మీ దయ వల్ల ముంబైలో మాఫియా అనేది లేకుండా పోయింది సార్. గ్యాంగ్స్టర్స్ అందరు చెదిరిపోయారు. ముంబైలో బాయ్ అనేవాడిని లేకుండా చేసి పారేశారు సార్. ఇండియా దిక్కులేంది అయిపోయింది. ఎన్ని సెటిల్మెంట్స్ ఆగిపోయాయి తెలుసా సార్ మీకు? ఎన్ని ప్రాపర్టీస్ పెండింగ్లో పడిపోయాయి తెలుసా సార్ మీకు? కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి సార్. మీ పోలీసులు మీ కోర్టులు తీర్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ బయట మాఫియా సెటిల్ చేస్తుంది. అలాంటి మాఫియాని తొక్కేస్తారు సార్. ఓ డైలాగ్ అయిపోయినా కూడా చెప్తూనే ఉంది ఆవిడ. కార్తికదా. మీ దయ వల్ల ముంబైలో మాఫియా అనేది లేకుండా పోయింది సార్. గ్యాంగ్స్టర్స్ అందరు చెదిరిపోయారు. ముంబైలో బాయ్ అనేవాడిని లేకుండా చేసి పారేశారు సార్. ఇండియా దిక్కులేంది అయిపోయింది. ఎన్ని సెటిల్మెంట్స్ ఆగిపోయాయి తెలుసా సార్ మీకు? ఎన్ని ప్రాపర్టీస్ పెండింగ్లో పడిపోయాయి తెలుసా సార్ మీకు? కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి సార్. మీ పోలీసులు మీ కోర్టులు తీర్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ బయట మాఫియా సెటిల్ చేస్తుంది. అలాంటి మాఫియాని తొక్కేస్తారు సార్. అసలు ఏంటి నీ బాధ? మాఫియాని తొక్కేస్తున్నారు ఇక్కడ. చెలరేగిపో. ఓకే వెళ్ళండి. మీరు రండి. పాప మీ ఇవిడికి ఎలా చెప్పాలి అన్న ఆలోచనతోనే పాప జ్వరం ఒళ్ళు కాలిపోతుంది. చెప్పండి. మీ దయ వల్ల ముంబైలో మాఫియా అనేది లేకుండా పోయింది సార్. గ్యాంగ్స్టర్స్ అందరు చెదిరిపోయారు. ముంబైలో బాయ్ అనేవాడిని లేకుండా చేసి పారేశారు సార్.
ఇండియా దిక్కులేంది అయిపోయింది. ఎన్ని సెటిల్మెంట్స్ ఆగిపోయాయి తెలుసా సార్ మీకు? ఎన్ని ప్రాపర్టీస్ పెండింగ్లో పడిపోయాయి తెలుసా సార్ మీకు? కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి సార్. మీ పోలీసులు మీ కోర్టులు తీర్చిన ఎన్నో ప్రాబ్లమ్స్ బయట మాఫియా సెటిల్ చేస్తుంది. అలాంటి మాఫియాని తొక్కేస్తారు సార్. ఓకే, అవును, మన వాత్సల్య ఏదో మోనో యాక్షన్ చేస్తానని చెప్పింది. ఎవరిది? అభినవ దుర్యోధన్. అభినవ దుర్యోధనుడు. ఓకే, ఏటేటేటేటిది మైసభా? అబ్బో, శాన్ చిత్రం కట్టేసినాడు తాపి మేస్త్రోడో గాని ఈడి శాతమనం యమసభ కట్టించేసేయాలి. ఏటది? యమసభ. అబ్బా, కట్టేసినాది, బొప్పి కట్టేసినాది రా దేవుడు. ఈడెవడండి బాబు, కంటిగా పెంచుకుంటా కూర కట్టేసినాడు. దొంబదగా బొప్పి కట్టేసినాడు రా దేవుడా. ఈడు చిత్రాలు కోలా అన్నేటి ఆడ మంచి నాగుంది. నాటి భంగిమలు కొడుతుంది. అరే బొమ్మ కాదు, మనిషి ఉన్నట్టు బింబిసేసినాడు కానీ ఆ బొమ్మ లేదు. బొమ్మాలి, అమ్మ బొమ్మాలి. ఏడు చిత్రాలు ఉన్నాయి. ఏటు ఈ తోడు పెద్ద మగల్లో మడుగు కూడా ఎట్టేసినాడు. చేపలు కూడా తిరగాడుతున్నాయి. బొచ్చెలు, బొమ్మిడాయిలు, కొరమీను. అరే దుశ్శాసన బెగ్గాలమట్రా. ఓ యాద్ మర్చినాను, ఆ లోపలికి రాలేదు కదా. సరే చేతికంటే చూస్తాను. అరే ఈడి చిత్రాలు కోలా, ఏడు మడుగులేదు, చేపలు లేవు. దీని మీద నడిచిపోవచ్చు. నా నడిపించాడు అనుకున్నాడేటి? ఆడినాకే ఏడు కూడా మడుగున్నాడు బెమిసిపోటాను. దీని మీద నడిచిపోతాను. ఇరిగిపోనాది. కంటిగాడు పెంచుకుండా మడుగేడేసినాడు. కాదు మొత్త. నెక్స్ట్ డైలాగ్. షౌకత్ అలీ ఖాన్. ఒక స్టూడెంట్ తప్పితే సరిగ్గా పాఠం చెప్పిన ఆ మాస్టార్ది తప్పు. ఒక పిల్లవాడు తప్పు చేస్తే అతన్ని పెంచిన తండ్రిదా తప్పు. వీడికి తల్లిని తండ్రిని నేనే పెంచాను. వాడు తప్పు చేశాడంటే ఆ తప్పు నాది. నన్ను కొట్టండి. క్వశ్చన్, ఈ డైలాగ్ ఏ సినిమాలోది? నీరజ. ఇంద్ర. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ లో చిరంజీవి ఒక పేరు పెట్టి పిలిచాడు, అది ఏ పేరు? నీరజ. షౌకత్ అలీ ఖాన్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. డైలాగ్ చెప్పు అయితే. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని పంపించు, అయినా సరే నేను డాన్స్ చేస్తా. ఏయ్ షౌకత్ అలీ ఖాన్, ఒక స్టూడెంట్ ఎగ్జామ్ లో తప్పాడంటే ఆ తప్పు పాఠం చెప్పినటువంటి నీలాంటి గురువులదిరా. అదే ఒక బిడ్డ సరిగ్గా ఉండట్లేదు అంటే ఆ తప్పు తండ్రిది. అందుకే ఆ బిడ్డని కొట్టకు, ఏమైనా ఉంటే నన్ను కొట్టు. కొట్టు కొట్టు. డాన్స్ చెప్పింది నేను. వాత్సల్యదా. షౌకత్ అలీ ఖాన్, షౌకత్ అలీ ఖాన్, షౌకత్ అలీ ఖాన్. నాకేమైనా చెవుడు అనుకుంటున్నావు? పక్కన చెప్పు. చెప్పు ఏంటి విషయం? నువ్వు పిలవకపోతే రాకపోతే నేటి ఏం చెప్పు ఎవ్వారం. ఏ లేదు, ఎవరు పిల్లడు తప్పు చేస్తే ఆ తప్పు ఎవరిది? ఆ గురువుది, ఆ తల్లిది, ఆ తండ్రిదిను. మరి ఏంటంటావు ఇప్పుడు? ఏదే ఉంది, ఎవరైనా తప్పు చేస్తే వాడిని తిట్టకూడదు, ఆయన పెంచిన వాడిని ఆయన కన్నోడిని తిట్టాలి. మనం నిన్ను కొట్టాలేటి నేను ఇప్పుడు? ఎందుకు కొట్టలేదు చేసానేటి? నేను నిన్ను కొట్టలేదు. నువ్వు ఇన్ని మంచి మాటలు చెప్పడానికి వచ్చింది ఎందుకు? నన్ను కొట్టేది నువ్వు. సరే అయితే కానీ చాలా అందంగా ఉన్నావు కదా. థ్యాంక్ యూ. ఆ పువ్వు చూడు ఎంత బాగుందో. థ్యాంక్ యూ. నెక్స్ట్ డైలాగ్. 100 కోట్ల మంది జనం, 33 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం, అందులో సగం పైగా సాగు భూమి, 10 జీవనదులు, 1.5 లక్షల కర్మాగారాలు, ఇవన్నీ ఉండి ఇండియా ప్రపంచ దేశాల వరుసలో ఆర్థిక స్థితిలో 49వ స్థానం, రూపాయి విలువలో 44వ స్థానం, శుభ్రత ఆరోగ్య విషయాల్లో 20వ స్థానం, ఎయిడ్స్ అందులో 2వ స్థానం, కుంభకోణంలో 3వ స్థానం. ఏ మీలో ఎవరైనా చెప్పగలరా? ఆయన చెప్పమని అడిగాడు, నేను అడగలే. ఈ డైలాగ్ ఏ సినిమాలోది?
నీరజ అపరిచితుడు. నీలో కూడా ఉన్నాడా? యా. 10 పాయింట్లు తీసుకో. నెక్స్ట్ క్వశ్చన్. ఈ డైలాగ్ ఉన్న అపరిచితుడు సినిమా డైరెక్టర్ ఎవరు? కార్తీక. శంకర్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. నీరజారా. వంద కోట్ల మంది జనం, 33 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం, అందులో సగం పైగా సాగుభూమి, 10 జీవనదులు, 1.5 లక్షల కర్మాగారాలు, ఇవన్నీ ఉండి ఇండియా ప్రపంచ దేశాల వరుసలో ఆర్థిక స్థితిలో 49వ స్థానం. కార్తీకదా. 100 కోట్ల మంది జనం, 33 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యం, అందులో సగం పైగా సాగుభూమి, 10 జీవనదులు, 1.5 లక్షల కర్మాగారాలు, ఇవన్నీ ఉండి ఇండియా ప్రపంచ దేశాల వరుసలో ఆర్థిక స్థితిలో 49వ స్థానం. ఓకే, నెక్స్ట్ డైలాగ్. పెళ్లి కొడుకు మేనమావని నన్నే కొడతారా? నోర్మోయ్, పెద్దవాళ్ళని అవమానిస్తే వరుసలు కూడా చూడకుండా కొడతాను. పెద్దవాళ్ళ గురించి ఏమనుకుంటున్నావు? మన సంప్రదాయాల్ని, ఆచారాల్ని, వాటిలో ఉన్న మంచి చెడుల్ని అర్థం చేసుకోగలుగుతున్నామంటే వాళ్ళ వల్లేరా. ఆ తరానికి, ఈ తరానికి, తర్వాత తరానికి వారధిగా నిలిచిన వీళ్లేరా మనకు భగవద్గీత. ఈ పెద్దవాళ్లే మనకు దారి చూపకపోతే కొంతకాలానికి దేశంలో జరుపుకోవడానికి పండగలుండవు, మనుషుల మధ్య ప్రేమలుండవు, పసిపిల్లల మొహంలో చిరునవ్వులుండవు, వాళ్ళకి గోరుముద్దలుండవు, జోలపాటలుండవు, చందమామ కథలుండవు. ఈ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? కార్తీక. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఉన్న సినిమాలో హీరోయిన్ ఎవరు? వాత్సల్య. త్రిష. కరెక్ట్ ఆన్సర్. రాధిక ఆప్టే కూడా ఉన్నారు. మీకు 10 పాయింట్లు. పెళ్లి కొడుకు మేనమావని నన్నే కొడతావా? నోరు మూయి. నాది కాదు, నీది. అది ముందు చెప్పాలి. ఓకే, ఇప్పటికైనా నోరు మూసుకో. పెద్దవాళ్ళని అవమానిస్తే పెద్ద చిన్న అన్న తేడా లేకుండా కొడతాను నిన్ను. ఎలా కొడతావు? ఎలా కొడతానో చూపించమంటావా? చూపించు. గ్రాఫిక్స్ లో వేస్తా. ఇదిగో చెప్పేది జాగ్రత్తగా విను. చెప్పు. ఇప్పుడు బతికున్న మన పెద్దవాళ్ళు ఉన్నారే, అదిగో చూడు, వాళ్లే మన భగవద్గీత. మనం ఈ రోజు జోలపాటలు వింటున్నామన్నా, పెళ్లి పాటలు పాడుకుంటున్నామన్నా, అట్టదత్తి పండగ జరుపుకుంటున్నామన్నా, అదిగో ఆ పెద్దవాళ్ల వల్లే. వాళ్లే గనక లేకపోతే మనకి భోజనం ఉంటుందా? అందుకని పెద్దవాళ్ళని గౌరవించాలి. నోర్మయ్. మళ్ళీ నాది కాదు, నీది పో. రండి. మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని ఇంతగా మనం గౌరవిస్తున్నాం అంటే దానికి కారణం ఎవరు? మన పెద్దవాళ్ళు. మనం ఇంత అత్యున్నతంగా పైకి ఎదుగుతున్నామంటే దానికి కారణం మన పెద్దవాళ్ళు. మనకి వాళ్ళు ఇచ్చిన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం గౌరవిస్తే జీవితంలో ఇంకా పైకి వెళ్తాం. నాతో విను, ఒక వైపే విను, రెండో వైపు చూడాలనుకోకు. ఒకవైపు వింటున్నా, అటు చూడాలి. ఎందుకంటే పెద్దవాళ్ళ గురించి చెప్తున్నాను కదా. పెద్దవాళ్ళంటే ఎవరనుకుంటున్నారు? ఒక మదర్ తెరీసా, ఒక ఎన్టీ రామారావు, వాళ్ళు పెద్దవాళ్ళంటే. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరమ్మా? మా అత్తగారు ఉన్నారు. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. కమాన్ కార్తిక. నీరజ. దామ్మ అన్నపూర్ణ. వాత్సల్యదా. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఈ రోజు మా పెంపుడి పులిని ఇక్కడ తీసుకొచ్చాం మేము. ఇదిగో, ఇది మేము పెంచుకుంటున్నటువంటి పులి. మీరు ఈ పులితో ఫోటో దిగొచ్చు, ఈ పులి పైకి ఎక్కి కూర్చోవచ్చు. పులితో ఆటలాడితే పులి మనతో ఆటలాడు. అంతే, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు మీరు ఫస్ట్ పులి దగ్గరికి వెళ్ళి ఇట్లా పట్టుకొని అమ్మో పులి బుర్ర్ అనాలి. పట్టుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఈ నీడిల్స్ తో ఈ వైట్ హ్యాండిల్ లోనే పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని అటాచ్.
ఇలా మనం ట్రాన్స్ఫర్ చేసుకుని ఆడాలి. ఓకే, మళ్ళీ వెళ్ళి పులి దగ్గరికి అమ్మో పులి అని, అప్పుడు మళ్ళీ గుర్ర అని అప్పుడు రావాలి. ఓకే, వాత్సల్య రండి. రెడీ 1 2 3 గో. అమ్మ పులి గుర్ర. అమ్మ పులి గుర్ర. అమ్మ పులి గుర్ర. లాస్ట్ 15 సెకండ్స్. అమ్మ పులి గుర్ర. నాన్న పులి కథ విన్నాం మనం, ఇది అమ్మో పులి కథ. టైమ్ అప్. 3 పెట్టావు, సో 30 పాయింట్లు. నెక్స్ట్ అన్నపూర్ణ. రెడీ 1 2 3 గో. అమ్మ పులి గుర్ర. రాజుగారు పులిని వేటాడడానికి వెళ్ళారు. అప్పుడు ఏమైంది? పులి రాజుగారిని వేటాడింది. తర్వాత పులి చర్మం బదులు రాజుగారి చర్మం పులి వాళ్ళ ఇంట్లో పెట్టింది. వేట సక్సెస్ అయింది, అమ్మో, పులి రాజుగారు గుర్ర. మిగలలేదు. అమ్మ పులి గుర్ర. అగర్. పదిహేను సెకండ్లు మాత్రమే. అమ్మో అమ్మ పులి గుర్ర. టైమ్ అప్. 1 2 3 అండి, 30 పాయింట్లు. రెడీ 1 2 3 గో. అమ్మో పులి గుర్. బుర్. అమ్మో పులి గుర్. అమ్మో పులి గుర్. లాస్ట్ 30 సెకండ్స్. అమ్మో పులి గుర్.
20 seconds. అమ్మో పులి గుర్. Come on, Vijayawada. Time up. 1 2 3 4 40. నీరజ టార్గెట్ 90 అంటే 9 వేయాలి అందులో. అలాగైతే మీరు వెళ్తారు క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి ఫ్రమ్ విజయవాడ, లేదంటే కార్తిక చేరుకుంటుంది. రెడీ 1 2 3 గో. అమ్మో పులి ఇవిడికి ఒక ఆ కాలంలో అంటే ఒక మీనా రోజా ఆ కైండ్ ఆఫ్ హీరోయిన్స్ వాక్ ఉంది. స్ప్రింగ్ యాక్షన్. అమ్మో పులి చూసారా మన ఆ కాలంలో. అమ్మో పులి గుర్ర. ఎన్నెన్నో రాగాలు ఏవేవో. అమ్మో పులి ఆహా ఐ కార్తిక. పులి మాత్రం ఏంటి నాకు ఈ కర్మ అన్నట్టు కూర్చుంది ఇక్కడ. అమ్మా పులి రండి వెనక్కి రండి. అమ్మా పులి 30 seconds. అమ్మా పులి సార్ మీరు క్వశ్చన్. అమ్మో పులి 1 2 3 4 కమాన్ ఫాస్ట్. టైం అప్. ఈ ఒక్కటి అప్ అన్న తర్వాత వేశారు అంటే టైం అప్ అయిన తర్వాత. దీంట్లోంచి బయటకు వచ్చింది. అయితే మాత్రం ఏం లాభం. 2 4 40 పాయింట్లు. సో ప్రిలిమినరీ ఎపిసోడ్ నుంచి క్వార్టర్ ఫైనల్స్ కి విజయవాడ నుంచి వెళ్తున్నటువంటి కార్తిక కి కంగ్రాట్స్. ఓకే కంగ్రాట్స్ కార్తిక. థ్యాంక్ యూ. విజయవాడ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు లాగే చేసి చూపిద్దామని అనుకుంటున్నా. అంటే 3 లక్షలు నీదేనంటావా? అంటే చేసిన తర్వాత చెప్తే బెటర్ కదా. కాన్ఫిడెన్స్ లేదా? ఉంది కాబట్టి చేసి చూపిస్తా అంటున్నా. సో గెలుస్తావు. విజయవాడ పక్కా నాదే. విజయవాడ మీద ఆ 3 లక్షలు ప్లస్ షీల్డ్ 2 నాయే అంటే విజయవాడదే అని. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు, నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరే పడని వాళ్ళకు సిగ్గుపడేది 6 o'clock, నన్ను కొట్టేది 10 o'clock, అరే 11 to 11 o'clock రగిలిస్తే round the clock. చూసారు కదా ఇవాళ విజయవాడ నుంచి వచ్చిన కార్తిక క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళ చేరుకుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏ జిల్లా వాళ్ళు వస్తారు, ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ సూపర్ స్టార్ మహిళ. మరోసారి ప్రేక్షకులందరికీ పండగ శుభాకాంక్షలతో సెలవు. బాయ్ బాయ్.